విక్రమ్ తంగలాన్ టీజర్ వచ్చింది, షాక్ ఇచ్చింది. కోలీవుడ్ లో మాత్రం ఇది వాళ్ళ బాహుబలి అంటున్నారు. మొన్న పొన్నియిన్ సెల్వం వచ్చినప్పుడు ఇలానే అన్నారు. లియో విక్రమ్ కి ఇదే ప్రచారం చేశారు. కానీ ఏది బాహుబలిలా దుమ్ము దులుపలేదు. ఇంకా వాళ్ళని బాహుబలి వెంటాడుతూనే ఉందా? 1000 కోట్ల భారం విక్రమ్ మోయగలడా? టేక్ ఎ లుక్. తంగలాన్ టీజర్ వచ్చి రాగానే భారీగా హైప్ క్రియేట్ అయింది. పారంజిత్ మేకింగ్ లో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో రానుంది. అయితే ఇదే కోలీవుడ్ బాహుబలి అంటున్నారు. ఆ రేంజ్ లో 60 తమ్మిలు ప్రచారం పెంచారు, ఆశలు కూడా పెంచేసుకుంటున్నారు. బాహుబలి ట్రెండ్ సెట్ చేసి పుష్కర కాలం దగ్గరికి వచ్చేస్తోంది. అయినా అరవ ఫిల్మ్ మేకర్స్ కి ఇలాంటి మూవీ తీయాలనే కల కలలాగే మిగిలిపోతోంది. కానీ ఈలోపు బాహుబలి 2, పుష్ప, RRR వచ్చాయి. పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేశాయి. ఆఖరికి లో బడ్జెట్ ప్రయోగాలు కార్తికేయ 2 మేజర్లు కూడా పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులిపాయి. ఆ విషయంలో కోలీవుడ్ ఇంకా వెనకబడే ఉంది. తెలుగుతో పోలిస్తే పాన్ ఇండియా లెవెల్లో KGF చాప్టర్ 1, చాప్టర్ 2, కాంతార ఇలా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా పాన్ ఇండియా లెవెల్లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఇలాంటి సీనే కోలీవుడ్ కి రాలేదు. ఆ రేంజ్ మూవీ అక్కడ పడలేదు. విక్రమ్, లియో ఈ రెండు కూడా తమిళనాడుని షేక్ చేయొచ్చు. కొంతవరకు విక్రమ్ సౌత్ తో పాటు నార్త్ ని కూడా ఊపేయచ్చు. కానీ బాహుబలి, RRR, KGF రేంజ్ ని రీచ్ కాలేదు. అందుకే బాహుబలి లాంటి మూవీ తీయాలన్నా వాళ్ల కల కలలాగే మిగిలిపోతోంది. శంకర్ రోబో 2.0 తీస్తే అది కుమ్మేస్తుందనుకుంటే షాక్ ఇచ్చింది. మణిరత్నం పొన్నియిన్ సెల్వం షేక్ చేస్తుందనుకుంటే 2 భాగాల ఈ ప్రయోగం తమిళనాడుకే పరిమితమైంది. కోలీవుడ్ కల నెరవేరకుండా పోయింది. ఏదేమైనా బాహుబలి, KGF, RRR, పుష్ప, కాంతార రేంజ్ లో అన్ని భాషల్లో బాక్స్ ఆఫీస్ షేక్ చేయాలన్న కలని మోస్తోంది తంగలాన్ మూవీ. ఇదే 1000 కోట్ల సినిమా అంటున్నారు. టీజర్ కి ఆ రేంజ్ రెస్పాన్స్ వస్తోంది. కానీ మరి ఇది 1000 కోట్ల భారాన్ని మోసే మూవీనేనా అనేది జనవరిలో తేలనుంది.